వస్తే యుద్ధాలు ఆగుతాయి అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. చూడండి ఒకసారిగా ఆ పరిణామాలు కనబడుతుంది. నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో దాదాపు గంటన్నర సేపు ఫోన్లో సంభాషించుకున్నారు పుతిన్ ట్రంప్. యుద్ధం విరమించమని పుతిన్ని ట్రంప్ అడిగితే ఖచ్చితంగా విరమిస్తామన్నారు. అదే సందర్భంలో తన డిమాండ్లు ఏంటో పుతిన్ ట్రంప్ ముందుంచాడు. పుతిన్తో పాటుగా ఉక్రెయిన్ ఏం చేయాలో కూడా మాట్లాడుకున్నారు. తాజాగా అందుకనే ట్రంప్ చెప్పుకొచ్చాడు ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అంగీకారానికి వచ్చాడని చెప్పేశాడు. ఇద్దరం కలవబోతున్నామని చెప్పాడు, కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా ఈ విషయాన్ని ప్రకటించాడు. రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచర్ మార్క్ పోగెల్ విడుదల తర్వాత తాను పుతిన్తో మాట్లాడినట్టు చెప్పారు. మరి పోగెల్ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందిన నేరగాడు అలెగ్జాండర్ విన్నిక్ని అమెరికా విడుదల చేసింది. పోగెల్కి రష్యా కోర్టు 2021 ఆగస్టులో 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే ఈ వారం జర్మనీలో జరిగే మ్యూనిక్ భద్రతా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం మీద చర్చించబోతున్నారు. మ్యూనిక్ సదస్సు తర్వాత ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభిస్తారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ట్రంప్ బుధవారం మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను చర్చల అంశాన్ని వాళ్ళతో ప్రస్తావించారు. ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. యుద్ధం ముగిపోతుంది.